ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఒక చోట కలవాలనుకుంటూ ఉన్నాడు. ఆ చోటు గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నిర్గమకాండం 25:22 వచనంలో దేవుడు మోషేతో ఇలా అన్నాడు, అక్కడ నేను నిన్ను కలుసుకుందును, కరుణాపీఠం మీద నుండి నేను నీతో మాట్లాడుదును అని అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది పదాజ్ఞలు పాటించడం ద్వారా దేవుని కలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు మనల్ని కరుణాపీఠం దగ్గర కలవాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారా మనల్ని కలవాలని అనుకుంటే మనమందరం శిక్షకు అర్హులం అవుతాం. ఎందుకంటే మనమందరం ఆజ్ఞలు అతిక్రమించిన వారమే. అందుకే ఆయన ధర్మశాస్త్రాన్ని కరుణాపీఠంతో కప్పివేసి ఆ పీఠం పై నుండి మనల్ని కలవడానికి ఇష్టపడ్డారు. అక్కడ ధర్మశాస్త్రంగా కనిపించదు. కరుణాపీఠం అంటే నిబంధన మందసం లోపల ఉన్న 10 ఆజ్ఞల రాతి పలకను కప్పి ఉంచే మూతని కరుణాపీఠం అంటారు. ధర్మశాస్త్ర ప్రకారం మనమందరం నాశనానికి పాత్రులం. కానీ మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన యేసుక్రీస్తుని పంపారు. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం ద్వారా మనం చేసిన ప్రతి పాపాన్ని కడిగివేయడానికి ఆయన వచ్చారు. ఇప్పుడు దేవుడు మనల్ని ధర్మశాస్త్రం ఆధారం కాకుండా తన కృప ద్వారా కలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మన స్థానంలో ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు ద్వారా చూపబడిన కృప ఇది. కాబట్టి మీ సొంత పనుల ఆధారంగా దేవుని కలుసుకోవడానికి ప్రయత్నించకండి. ఆయన కృపపై ఆధారపడుతూ ఆయన యుద్ధకు రండి. ఎందుకంటే మీ ప్రతి పాపం ఇప్పటికే క్షమించబడింది. ఈ కృపను గుర్తు చేసుకుంటూ దేవుని హృదయంతో మీరు ఏకం కావాలని కోరుకుంటూ ఉన్నాను. ఆమెన్.